హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక సూపర్బ్ హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే మీరు 1 మంత్ కనుక యూస్ చేశారు అంటే కంటిన్యూస్గా, అంటే ఒక 1 మంత్ మీరు ఒక 4 to 5 టైమ్స్ కనుక ఇది యూస్ చేశారంటే మీలో మీ బేబీ హెయిర్ గ్రోత్ అయితే మీరు కంపల్సరీ చూస్తారు. హెయిర్ గ్రోత్ అయితే 100% ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మీరు 1 మంత్ యూస్ చేస్తే మీరు తప్పకుండా రిజల్ట్ అయితే చూస్తారు. ఇంకా రాబోయే వీడియోస్లో అయితే డబుల్ హెయిర్ గ్రోత్ ఇంకా వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఇలా ఒక గ్లాస్ తీసుకొని, ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని ఒక 3 to 4 స్పూన్స్ మెంతులు అయితే తీసుకుంటున్నానండి. సో నేనైతే రాగి చెంబులో తీసుకుంటున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే ఐరన్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మీకు ఓవర్ నైట్ సోక్ చేసుకునేంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ అయినా సోక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి, ఎందుకంటే ఓవర్ నైట్ సోక్ అవుతాయి కదా, అవి సోక్ అయి ఉబ్బుతాయి. అప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకే కొంచెం వాటర్ అయితే ఎక్కువే తీసుకోండి. సో దాని తర్వాత నేను ఇలాగ మందార పూలు అండి, హిబికస్ తీసుకున్నాను అనమాట. సో హిబికస్ ఫ్లవర్స్ ఇలాగ తీసుకొని వాటి వెనకాల ఇలా గ్రీన్గా ఉన్న కాడలని రిమూవ్ చేస్తున్నాను. నేను ఇక్కడ నియర్లీ ఒక 8 to 10 వరకు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మందార పూలన్నీ అందులో వేసుకుంటున్నాను. మందార పూలు అలాగే కరివేపాకు ఇవన్నీ మనం యూజ్ చేసే ముందు క్లీన్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే వాటి మీద కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, అందుకే అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకుంటున్నాను. అండ్ తర్వాత నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ మెంతులు కూడా అందులో వేసేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో మనం ఎక్సెస్ వాటర్ అనేవి వేస్ట్గా పడేయకుండా మనం ఈ మిక్సీ పట్టేటప్పుడు మనకు కొంచెం వాటర్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో దాంట్లోనే ఆ వాటర్ అనేవి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు కొంచెం కూడా పలుకులు ఉండకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పలుకులు ఉన్నాయి ఏంటంటే అవి హెయిర్కి తట్టుకుంటాయండి, అందుకే అది ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి ఇలా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాగ మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూను 1 to 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది కాకుండా మీ దగ్గర ఆముదం అలాంటివి ఉన్నా కూడా యూస్ చేయొచ్చు, లేదంటే మీరు రెగ్యులర్గా వేరే ఆయిల్స్ ఏమైనా యూస్ చేస్తున్నా కూడా అది కూడా ఇందులో మీరు ఇలాగ మిక్స్ చేసుకోండి. ఆ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువగా వాటర్ అయితే వేసుకోవద్దు, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం అది ప్యాక్ వేసుకున్నా కూడా అంతా మనకు ఆ వాటర్ అనేది కారిపోతూ ఉంటుంది. సో అందుకే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. దాని తర్వాత నేను ఎప్పుడూ చెప్పే విధంగానే ఇక్కడ కూడా చెప్తున్నాను ఏంటంటే, మనము హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఫ్రిజెస్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ కూడా ఫ్రిజెస్ అయితే రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత 2 halfsగా డివైడ్ చేసుకొని ఈ ప్యాక్ని స్కాల్ప్ అంతటికి పట్టేలాగా నేనైతే అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకుంటున్నాను. సో దీంట్లోకి వచ్చి మనం మెంతులు యూజ్ చేసామండి. సో మెంతులు అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తాయి అండ్ డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఫెనుగ్రీక్ సీడ్స్లో ప్రోటీన్స్, నికోటినిక్ యాసిడ్స్ అనేవి రిచ్గా ఉంటాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది. హెయిర్ తిన్నగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ హెయిర్ డ్రైనెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. రిచ్ ఇన్ ఐరన్ అండ్ ప్రోటీన్ న్యూట్రిషన్ని హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది అనమాట. అండ్ మన స్కిన్కి ఏదైనా ఇరిటేషన్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ డ్రైగా ఉన్నా, లేకపోతే ఇచ్చింగ్గా ఉన్నా, అలాంటి ఏ ప్రాబ్లమ్స్కి ఉన్నా, స్కాల్ప్కున్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి దాన్ని రెడ్యూస్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. మనం ఇది ఏ సీజన్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. వింటర్ సీజన్లో అయితే మనకు డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో మనం ఓన్లీ మెంతుల్ని కూడా మనం పెట్టేసుకున్నా కూడా మన స్కాల్ప్కి చాలా ఇదిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ టైంలో మన స్కాల్ప్ కొంచెం మనకి వేడిగా అలా అనిపిస్తుంది అనమాట, కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో మనకు అలా వేడిగా అలా అనిపించినా కూడా మనం ఈ మెంతుల్ని యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ని వెంటనే కూల్ చేస్తుంది అనమాట. అందుకే మనం ఫెనుగ్రీక్ సీడ్స్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. ఇందులో న్యాచురల్ ఎమోనియన్ అనేది ఉంటుంది. ఇది హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్గా చేసి హెల్దీగా ఉంచుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి. నేనైతే ఆనియన్ సపరేట్ ప్యాక్ కూడా మీకు నేను చెప్పాను అనమాట. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఈ హెయిర్ ప్యాక్స్ గురించి నేను ఆ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆనియన్ జ్యూస్ అనేది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు మన హెయిర్కి. ఇది హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది, హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. ఆనియన్ జ్యూస్లో ఎక్స్ట్రా సల్ఫర్ అనేది ఉంటుంది. ఇది హెయిర్ని స్ట్రాంగ్గా ఉండడానికి సపోర్ట్ చేసి హెయిర్ని థిక్గా ఉంచుతుంది. హెయిర్ లాస్ని ప్రివెంట్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఆనియన్లో ఉండే సల్ఫర్ కొలాజన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేసి హెల్దీ స్కిన్ సెల్స్ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తుంది ఆనియన్స్ అనేవి. ఆనియన్ జ్యూస్ హెయిర్కి అప్లై చేయడం వల్ల స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ థిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో హిబికస్ కూడా యూజ్ చేసామండి, నథింగ్ బట్ మందారం అనమాట. సో మనం మందారం అనేది అంటే ఈ హిబికస్ అనేవి ఇలాగనే కాకుండా మనం ఆయిల్లో కూడా మనము యూజ్ చేస్తుంటాం అనమాట. ఆయిల్లో కూడా మనం దీన్ని మరిగించి మన హెయిర్కి పెట్టుకుంటూ ఉంటాము. దానివల్ల కూడా మనకు చాలా యూజెస్ ఉంటాయి. అండ్ మందారంని మనం డైట్లో కూడా తీసుకోవడం వల్ల మన పొట్ట కూడా తగ్గుతుంది అంటే నమ్ముతారా? సో నేను అయితే అది కూడా ఒక షార్ట్లో అయితే చేసి చూపిస్తాను. సో మందారం ఆయిల్లో వేసి హీట్ చేసుకొని యూజ్ చేయడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. అండ్ మందారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మందారంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ స్కాల్ప్కి ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా రెడ్యూస్ చేస్తుంది. మందారం స్కాల్ప్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, హెయిర్ని సాఫ్ట్గా షైనీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మందారం యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ని టోన్ చేస్తుంది. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ బాగా యూజ్ అవుతుందిలే. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. మందారంలో విటమిన్ సి, B6, ఐరన్ ఉంటాయి. ఈ విటమిన్స్ హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. మందారంలో ఉండే ఈ విటమిన్స్ అన్నీ మనకి హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగి హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఈ ప్యాక్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది, బ్లాక్ హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా బాగా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలా కాకుండా మనం ఈ ప్యాక్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ ఉన్నా కూడా అది రాకుండా చేస్తుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ బ్లాక్ హెయిర్ని ప్రివెంట్ అయితే చేస్తుంది. ఇది ఫ్రిజెస్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని షైనీగా ఉంచుతుంది. ఇది హెయిర్ స్కాల్ప్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. మందారంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ స్కాల్ప్ని కూల్ చేసి ఏమైనా ఇచ్చింగ్ కానీ ఏదైనా మంటగా ఉన్నా కూడా అది కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్కి బెస్ట్గా మందారాన్ని యూజ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము కర్రీ లీవ్స్ని కూడా యూజ్ చేసాము. ఈజ్ నథింగ్ బట్ కరివేపాకు. సో మనం ఫుడ్లో వేసుకుంటుంటే పక్కకు తీసేస్తుంటాము, కానీ అలాగెప్పుడు ఫుడ్లో కూడా పక్కకు తీసేయొద్దు. అలాగా మనం రైస్లో వేసుకున్నది కూడా, కర్రీస్లో వేసుకున్నది కూడా మనం ఫుడ్లో తీసుకోవడం వల్ల మనకి బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగడానికి యూజ్ అవుతుంది. అండ్ హార్ట్ స్ట్రోక్స్ కానీ అలాంటివి రాకుండా ఉండడానికి ఇది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అని బెస్ట్ రెమెడీ అని అనుకోవచ్చు. అండ్ కరివేపాకుని మనం పొడిగా కూడా తీసుకుంటాం కదా, సో దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో కర్రీ లీవ్స్ అనేది హెయిర్కే కాకుండా మనము ఫుడ్లో కూడా ఒక పార్ట్గా చేయడం వల్ల, మన డైట్లో కూడా ఒక పార్ట్గా చేసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో నేను ఇదంతా ఇలాగ అప్లై చేసిన తర్వాతకి నేనైతే దాన్ని ఒక ఫ్లక్కర్ పెట్టి ఇలాగా టై చేసేసుకొని దాని మీద ఒక కవర్ అయ్యేలాగా ఒక కవర్తో అయితే కవర్ చేసుకొని ఒక 40 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. రెస్ట్ తీసుకోవాలి. నాకు ఇంకొంచెం మిగిలిందండి, ఈ ప్యాక్ వచ్చేసి ఇంకొంచెం మిగిలింది. దాన్ని నేను హెయిర్కి ఫుల్గా పట్టించేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫుల్ హెయిర్కి పట్టిస్తున్నాను. సో నేను ఇక్కడ చూపించిన విధంగా పైనుంచి కింద వరకు మొత్తం హెయిర్ని కూడా మొత్తం పార్టీషన్స్గా తీసుకొని మొత్తం అయితే అప్లై చేశాను. సో అలాగ అప్లై చేసిన తర్వాత ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇదంతా ఇలాగ అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఏదైనా కవర్తో దీన్ని అయితే కవర్ చేసుకోవాలి, అలాగే వదిలేయొద్దు. ఎందుకంటే అది డ్రై అయిందనుకోండి మన హెయిర్కి ఇంకా ఎక్కువగా స్టిక్కీగా అతుక్కుపోతుంది అండ్ మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకే నేను ఇలాగ కవర్తో అయితే కవర్ చేసేసుకుంటున్నాను హోల్ హెయిర్ని.
అండ్ ఇలాగా 40 మినిట్స్ ఉంచిన తర్వాతకి నేనైతే హెడ్ బాత్ చేసేసుకుంటున్నాను. సో మీరు కావాలి అంటే ఒక 1 అవర్ 2 అవర్ అలా కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం అది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇది యూజ్ చేసిన తర్వాతకి కొంచెం అక్కడక్కడైతే ఉండిపోతుంది లైట్గా, బట్ నో ప్రాబ్లం. దానివల్ల మీరు కోంబింగ్ చేసుకునేటప్పుడు అదైతే కంప్లీట్గా రాలిపోతుంది అనమాట. అండ్ మీరు యూజ్ చేసేటప్పుడు మీకు షవర్స్ ఉంటే షవర్స్తో చేయండి, షవర్ యూజ్ చేయండి. దానివల్ల మనకు కంప్లీట్గా వాష్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలాగ మొత్తం అయితే నేను కవర్ చేసుకున్నాను. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత నేనైతే హెడ్ బాత్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా నా హెడ్ బాత్ చేసిన తర్వాతకి ఇలాగా ఉంది హెయిర్. దీనిలో కర్రీ లీవ్స్ కూడా యూజ్ చేశాను కదా, అది కూడా అసలు చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తుంది. కర్రీ లీవ్స్లో కూడా విటమిన్ బి ఉంటుందండి, అది హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా హెయిర్ని హెల్తీగా సిల్కీగా ఉంచుతాయి. సో ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా సూపర్బ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని సిల్కీగా షైనీగా ఉండడానికైతే హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలాగో వచ్చిందని అయితే చెప్పేయండి. అండ్ ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ త్వరలో ఇంకా డబుల్ గ్రోత్ హెయిర్ ప్యాక్ అనేది రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.